స్వయంభూ అయిన ధర్మలింగేశ్వర స్వామి అక్కడ ఉన్నారు. ఇది కాకుండా పైన బౌద్ధారామాలకు సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయని చెప్తున్నారు. అంటే మీరు పర్మిషన్లు ఇచ్చినప్పుడు ఏం చూసుకోరా? ఎక్కడ పడితే అక్కడ తవ్వేస్తారా? అది మీకేం అనిపించట్లేదా? విశాఖపట్నం అంటే ఎంత లోకం అయిపోయిందంటే, ఒకడేమో బీచ్ షాక్స్ అంటాడు, బీచ్లో మందు పోస్తాం అంటారు. ఇంకొకడు వచ్చి గుళ్ళు వేస్తాడు. ఇంకొకటి వచ్చి 99 పైసలకి ఎకరం ఇస్తాను, మొత్తం రాసిస్తాను, మీరు ఆపుతారా అంటాడు. చాలా దుర్మార్గమైన పరిపాలన జరుగుతుందనడానికి ఏజెన్సీలో బాక్సైట్ ఒకటి. ఈ విధంగా చూస్తే ఒక దుర్మార్గమైన పరిపాలన, దోపిడీ రాజ్యం నడుస్తుందనడానికి వాళ్ళ పంచదారుల కొండ ఏదైతే మేము మీడియా అందరితో వచ్చి వేలాది మందిగా మనం చూసామో, ఇది బట్టబయలు చేసింది. ఈ సంఘటన చారిత్రాత్మకంగా ఉండిపోబోతుంది అనేది చెప్తూ ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని పరిరక్షించుకునే వరకు మేము అందరం కలిపి నిలబడతాం, పోరాటం చేస్తాం. ఇంత మంచి కార్యక్రమాన్ని పార్టీ తరపున భుజాన్ని వేసుకున్న నాయకులందరికీ, గ్రామ స్థాయి నుంచి మా జిల్లా స్థాయి నాయకుల వరకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీడియా మిత్రులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి వారసత్వ సంపదను కాపాడుకోవడం మనందరి బాధ్యత. దయచేసి దీని మీద మీరు కూడా ఫోకస్డ్గా దృష్టి పెట్టమని అడుగుతున్నాం. ఇది చిన్న విషయం ఏం కాదు. ఇదే కానీ ఏ ఉత్తరాదిలోనే ఉంటే ఇలాంటి ఆలయం, ఇప్పుడే చెప్పారు ధర్మశ్రీ గారు, అసలు తండోపతండాలుగా వెళ్ళి ప్రచారం జరగాల్సిన ఆలయం ఇది. మేమే ఇందాక అక్కడ మన ధర్మలింగేశ్వర స్వామిని దర్శనం చేసినప్పుడు మేమందరం ఇంతకాలం ఎందుకు రాలేకపోయామా, మనకి ఎందుకు అవకాశం, అదృష్టం కలగలేదా అనిపించింది. అంత గొప్ప ఆలయం. దీని పరిరక్షణకి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కూడా ప్రకటించాలని డిమాండ్ చేస్తాం. కొండ ఉందో ఈ పవిత్రమైన కొండ, దీన్ని నో మైనింగ్ జోన్ గా ఇమీడియట్ గా జీవో ఇవ్వాలి. ఇచ్చే వరకు మేము ఉద్యమిస్తాం. దీని మీద ఇంకొక, ఇంతకుముందు అమర్ గారు చెప్పిన ఒక తట్ట మట్టి తీసి చూడని చెప్తాం ఏ విధంగా ఉంటుందో. మీకు సిగ్గేయట్లేదా? పబ్లిక్ గా ప్రజల ఆస్తుల్ని దోచుకు తినడానికి మీకేం అనిపించట్లేదా? పైగా నేను ఇక్కడ స్థానిక శాసనసభ్యులు గారు పెట్టిన ప్రెస్ మీట్ చూసా, విజయ్ కుమార్ గారు పెట్టిన ప్రెస్ మీట్. దీని వెనకాల కుట్ర ఉంది, భగ్నం చేస్తాం అంటున్నారు. ఎవరు చేసిన కుట్ర అని అడుగుతున్నాం. 6 నెలల క్రితం లేకపోతే ఒక 7 నెలల క్రితం మీరే కదా ఇచ్చారు పర్మిషన్స్, మీరే కదా మైనింగ్ పర్మిషన్ ఇచ్చారు. కుట్ర అంటూ చేస్తే దీన్ని ఆపాలని ప్రజల పక్షాన మేమే చేసాం, ప్రజల పక్షాన చేస్తున్నాం మేము. దాన్ని కుట్రని మీరు అనుకుంటే అనుకోండి. మీ అక్రమ సంపాదనకి అడ్డు రావడమే కుట్ర అయితే మీరు అనుకోవచ్చు, లేదా పబ్లిక్ గా వచ్చి క్షమాపణ చెప్పండి. ధర్మలింగేశ్వర స్వామి ఆలయాన్ని మేము పట్టించుకోకుండా తప్పు చేశామని పబ్లిక్ లోకి వచ్చి క్షమాపణ చెప్పండి. ఇవాళ ఆలయ పరిరక్షణకి ఏ విధమైన చర్యలు తీసుకోబోతున్నారో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా ప్రకటించాలి. ఎందుకంటే ఇది ఆర్కియాలజీలో ఉంది. ఈ పురావస్తు శాఖ పరిధిలో ఉన్న ఈ ఆలయాన్ని పరిరక్షించడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలి. ఈ మధ్య ఏమైందంటే ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారు, అది ఏ సమస్యనా కావచ్చు, ఆవు కాంపోజిషన్ లాగా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, గొడ్డల పార్టీ అనడం, ఏదో 4 ఎవడో రాసిచ్చిన డైలాగులు చెప్పి బయటకు వచ్చేస్తున్నారు. దీని మీద స్పందించాలి. పంచదారుల కొండ అక్రమ తవ్వకాల మీద మీరు స్పందించాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే దీంట్లో ఇది అక్రమ మైనింగ్ ఒకటే కాదు, అక్రమ మైనింగ్ తో పాటు ఒక హిందూ ధర్మానికి సంబంధించిన ఒక సెంటిమెంట్ ఉంది. అన్నిటికీ మించి ఎప్పుడూ కలెక్టర్ గారికి మళ్ళీ మన నాయకులందరూ కలిసి అసలు మీరు ఇచ్చిన మైనింగ్ ఏంటి, జరిగిందేంటి విచారణ చేయాలి, బాధ్యుల మీద కేసులు పెట్టాలి, ఎవరైతే బాధ్యులో తేల్చాలి, దానికి సేంద్రీయానికి సంబంధించిన జరిమానాలు ఎంత వేశారో చెప్పాలి. ఇవన్నీ కూడా అడుగుతాం, మేము రిటర్న్గా అడుగుతాం కలెక్టర్ గారిని. అదేవిధంగా మైనింగ్ డైరెక్టర్ కూడా రాస్తాం. మా పెద్దలందరూ ఉన్నారు ఇక్కడ, అమర్ గారు అందరూ మళ్ళీ కూర్చుని మీటింగ్ పెట్టుకుని తప్పకుండా దీన్ని చివరిదాకా వదలకుండా పని చేస్తామని చెప్తున్నాం. కలెక్టర్ గారు కూడా బాధ్యత వహించాలి. ఎందుకంటే వాళ్ళు తవ్వుకుపోతున్నారు అనేది కళ్ళ ముందు కనబడుతుంది. ధర్మశ్రీ గారు ఎన్నోసారి కలెక్టర్ గారికి చెప్తే ఇవాళ ఎవరు పట్టించుకోలేదంటే ఏం చెప్పారు?
నోటెడ్ అంటారంట ఆవిడ ప్రతిదానికి. నోటెడ్ అంటే ఏంటి? రాసుకున్నామన్నా. తెలిసాను లేకపోతే అది మాకు తెలుసానా? మీ నోటెడ్కి అర్థం ఏంటో చెప్పండి అమ్మా. మరి నోటెడ్ అంటే పేపర్ మీద రాసుకొని చెత్తబుట్లో పడేయడం కాదు కదా. మరి ఎవడో చెప్తాం, ఇంకా కలెక్టర్కో ఎస్పీకో చెప్పకపోతే ఎవడో చెప్తాం. కలెక్టర్ గారు రెస్పాండ్ అవ్వాలని అందుకే ఏందని చెప్తున్నా నేను. మీరు కానీ చర్యలు తీసుకోకపోతే ఎప్పటికీ మీరు కూడా ఈ పంచదారుల కొండ మీద జరిగిన అపచారానికి మీరు కూడా బాధ్యత వహించారు. చూశారు, మాతో పాటు మీడియా మిత్రులు మీరు కూడా వచ్చారు. ఏదో కేజీఎఫ్ సినిమాలో చూసినట్టు తవ్వారు, ఓబులాపురం మైన్లు తవ్వినట్టు తవ్వారు. అంటే వీళ్ళు ఎంత కక్కుర్తిగా, అది కూడా నిజంగా ఇంత వేగంగా ప్రభుత్వం పనిచేసి ఉంటే చాలా బాగుండేది. 60 రోజుల్లో 120 అడుగులు అదొక ఏదో సింగరేణి గనుల్లాగా తవ్వి పడేశారు. పైన ఒక 60 అడుగులు, కింద ఒక 60 అడుగులు. ఒకటేమో రుత్విక్ కన్స్ట్రక్షన్స్ అండ్ మైనింగ్ అంట, అది డైరెక్ట్ గా సీఎం రమేష్ గారి కంపెనీ అంటున్నారు. ఆయన అనకాపల్లి స్థానిక ఎంపీ గారు, బీజేపీ ఎంపీ గారు, చంద్రబాబు నాయుడు గారికి అతి సన్నిహితుడు. ఇంకొకటి లక్ష్మీ నరసింహ మైనింగ్, అదేమో ఎర్రగుంట్ల కడప జిల్లాకు సంబంధించిన ఒక ఆయన పేరు విజయ్ కుమార్ అనే ఆయన పేరున ఉంది. ఆయన ఎవరు అని అంటే అత్యంత సన్నిహితుడు సీఎం రమేష్ గారు పిఏ అంటున్నారు. మేము అడుగుతున్నాం సూటిగా, అసలు మీ కూటమి ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది? ఇంకా ఎక్కడెక్కడ మీ దోపిడీదారులు ఎదుర్కొంటున్నారు? విశాఖపట్నాన్ని బతకనిద్దాం అనుకుంటున్నారా లేదా? ఇప్పటికే కొండలన్నీ 99 పైసలకి ఎకరం చొప్పున అప్పగించేస్తున్నారు. ఆ రోజు ఋషికొండలో హరిత రిసార్ట్స్ తీసి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వంలో ఒక ప్రభుత్వ భవనాన్ని నిర్మాణం చేస్తే టూరిజం డిపార్ట్మెంట్ తో, ఇక్కడ ఋషులు తిరిగేవారు, ఆ ఋషులు తిరిగిన ప్రాంతాన్ని విధ్వంసం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారని ఎంత ప్రచారం అంటే సామాన్యుని కూడా నమ్మించే అంత ప్రచారం చేశారు. మరి మేము అడుగుతున్నాం, ఇక్కడ ఉమా సమేత ధర్మలింగేశ్వర స్వామి ఆలయం ఉంది కదా, 1300 సంవత్సరాల క్రితం దాన్ని ఏర్పాటు చేసినట్టు శిలాశాసనాలు చెప్తున్నాయి కదా. చోళులు దీన్ని స్థాపించినట్టుగా అక్కడే రాసి పెట్టారు కదా. మహాభారతంలో ధర్మరాజే దీన్ని ప్రతిష్ఠించాడని చెప్తున్నారు కదా. మరి ఇప్పుడు హిందూ ధర్మ ఉద్ధారకులందరూ, ఇంకా సనాతన ధర్మాన్ని కాపాడేవారు అందరూ ఏం చేస్తున్నారని అడుగుతున్నాం. మీకేమైనా దీన్ని కాపాడాలనే ఆలోచన ఉందా, లేకపోతే మొత్తం ఈ కొండంతా కూడా తవ్వేసి అమ్మేసుకుందాం అనుకుంటున్నారని కూడా అడుగుతున్నాం. ఇంతకుముందు మిత్రుడు అడిగారు ఒక ప్రశ్న, మీడియా మిత్రులు ఆ స్పాట్ లో, ఎవరన్నా అడ్డొస్తే లారీలతో తొక్కించేస్తారంట అని. మీరు తొక్కించేసేవాళ్ళు, మేము తొక్కించేసుకునేవాళ్ళం అని అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుందంటే 2 ఏళ్ల నుంచి ఈ రాష్ట్రంలో భయపెట్టి బతుకుతున్నారు. సినిమాల్లో చూపించిన విధంగా ఒక దోపిడీ అనేది జరుగుతోంది. అక్కడేదో ఒక యువకుడిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో బూడిద చేసినట్టుగా ఇక్కడ మా స్థానిక నాయకులు ఇది తప్పని లారీలకు అడ్డెళ్తే సీసీ కెమెరాలు ఉన్నాయి, దాంట్లో రికార్డ్ అయ్యింది, మీ మీద కేసులు పెడతాం, మిమ్మల్ని లారీలు పెట్టి తొక్కిచ్చేస్తాం, ఎవరిని బెదిరిస్తారా మీరు అని అడుగుతున్నాం. మీకేమైనా ప్రత్యేకమైన రాజ్యాంగం ఉందా అని అడుగుతున్నాం. ఒకసారి తొక్కించి చూడండి అని చెప్తున్నాం. మీకు దమ్ముంటే మీ అక్రమ మైనింగ్కి అడ్డొచ్చిన ఒక్క నాయకుడి మీద కానీ స్థానిక కార్యకర్త మీద కానీ చెయ్యేసి చూడమని అడుగుతున్నాం. లక్షలాది మందిని పంచదారులకు తీసుకొస్తాం, దమ్ముంటే చేసి చూడండి. మీరు అక్రమం చేసేమని ఒప్పుకున్నారు, అయినా డిఆర్సీలో కూడా మాట్లాడినప్పుడు ఒప్పుకున్నారని చెప్తున్నారు. ఒప్పుకున్నప్పుడు మేము డైరెక్ట్గా అడుగుతున్నాం, ఇది అక్రమ మైనింగ్ అయినప్పుడు జిల్లా కలెక్టర్ గారు మిమ్మల్ని అడుగుతున్నాం, ఎవరి మీద కేసులు పెట్టారు, మీరు ఇచ్చిన పర్మిషన్ ఎంత, ఏ సర్వే నెంబర్లు ఇచ్చారు, మీరు ఎక్కడ తవ్వారు, మీరు కట్టిన సేనరేజ్ ఎంత, దీనికి బాధ్యులుగా ఎవరిని చూపించబోతున్నారు, ఎవరి మీద కేసులు పెడతారు, రిత్విక్ కన్స్ట్రక్షన్స్ అండ్ మైనింగ్ మీద కేసులు పెడుతున్నారా లేదా? వీటన్నిటికీ సమాధానం జిల్లా యంత్రాంగం చెప్పాలి, అధికార యంత్రాంగం. మీరు చెప్పే వరకు వదిలిపెట్టాం. ఒకవేళ మీరు ఏదో తప్పించుకున్నారు అనుకుంటే 2029 తర్వాత దీని బాధ్యత వహించాల్సి వస్తుంది. రెండో విషయం, ఇప్పుడే పెద్దలు కూడా చెప్పారు, అమర్ గారు చెప్పారు, ఇంతకుముందు ధర్మశ్రీ గారు చెప్పారు, ఇంతకుముందు బొత్స సత్యనారాయణ గారు అక్కడ మాట్లాడినప్పుడు చెప్పారు, మేమందరం కూడా చాలా గట్టిగా చెప్తూ ఉన్నాం. పంచదారుల కార్యక్రమం విజయవంతంగా జరిగింది. వేలాది మంది వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ
చెలో పంచదారుల కార్యక్రమంలో పాల్గొని కూటమి ప్రభుత్వంలోని పెద్దలే ఒక మాఫియా లాగా ఎలా తయారయ్యారు, మైనింగ్ మాఫియాని ఏ విధంగా నడుపుతున్నారో, వీళ్ళ అవినీతి కోసం కొండల్ని ఎలా పిండి చేసి అమ్ముకుంటున్నారో బట్టబయలైంది. కేవలం వీళ్ళ అవినీతి కోసం, అక్రమాల కోసం ఈ రోజున అక్రమ మైనింగ్ చేయడమే కాదు, దాంతోపాటు ఏదైతే తెల్లవారి లేచి హిందూ మతం దాని ఉద్ధారకులుగా ప్రచారం చేసుకుంటున్నారో వాళ్ళ నిజ స్వరూపం కూడా బయటపడింది. ఎందుకంటే ఈ పంచదారుల ఇప్పుడే పెద్దలు చెప్పారు, పంచదారుల వైభవం గురించి. 5 దారులు తరతరాలుగా కొన్ని వేల సంవత్సరాల నుంచి నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయో కూడా తెలియకుండా వస్తున్న పవిత్ర జలాలు, ఆ పంచదారుల పేరుతో ఉన్న ఈ అతిపెద్ద పర్వతం ఇవాళ వీళ్ళ అవినీతికి చిక్కి శల్యమైపోతున్న పరిస్థితిని కాపాడాలని వైఎస్ఆర్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడే పెద్దలు ధర్మశ్రీ గారు, అమర్ గారు మాట్లాడారు. ఈరోజు బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో మేము అందరం వచ్చాం. ఇక్కడ జరుగుతున్న అవినీతి గురించి, మాఫియా గురించి, ఈ ధర్మలింగేశ్వర స్వామి వారి ఆలయ పరిరక్షణ గురించి మేము మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన ఒక్కటే చెప్పారు, ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడతారో, ఎక్కడైతే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అవినీతితో పెచ్చరిల్లిపోతుందో అక్కడ ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ ఉద్యమ రూపంలో ఖచ్చితంగా రంగంలోకి వస్తుంది. ఆ సమస్యని పరిష్కారం అయ్యే వరకు వెంటబడి మనం పని చేస్తామనే మెసేజ్ ఇవ్వడంలో వెనకడుగు వేసేది లేదనే చెప్పారు. చేపట్టడం, వేలాది మంది పార్టీ కార్యకర్తలతో పాటు శ్రీ ధర్మలింగేశ్వర స్వామివారి ఆలయ ప్రతిష్టని, ఆ పవిత్రతను, ఎన్నో శతాబ్దాలుగా ఉన్నటువంటి ఆ ఆలయం తాలూకా విశిష్టతను కాపాడేటువంటి దానికి ముందుకొచ్చినటువంటి అనేక మంది ప్రజానీకంతో పాటు మీరంతా కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు. ఇప్పటి వరకు పెద్దలు ధర్మశ్రీ గారి నేతృత్వంలో పోరాటం గడిచినటువంటి కొన్ని మాసాలుగా జరుగుతూ ఉంది. మీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని అందరికీ కూడా చూపించేటువంటి అవకాశం కూడా మీ అందరికీ దొరికింది. మైనింగ్, పంచదారుల కొండ మీద జరుగుతున్నటువంటి మైనింగ్ కి సంబంధించి దాదాపు 6 మాసాలుగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇక్కడ పురాతనమైనటువంటి ఆలయం ఉంది, ఎన్నో శతాబ్దాల నుంచి ఆ పవిత్రత అనేటువంటిది ఆ ఆలయానికి ఉంది. కరువు వచ్చినా, కాటకం వచ్చినా, ఏదొచ్చినా పంచదారులు ఏ రోజు ఆగలేదు. చివరికి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కూడా ఈ పంచదారుల ద్వారా వచ్చేటువంటి ఈ పవిత్రమైనటువంటి జలాల తాలూకా ఆరిజిన్ ఏంటనేటువంటిది వారికి కూడా తెలియదు. అంత పవిత్రమైనటువంటి ప్రాంతం. అటువంటి ఆ పవిత్రమైనటువంటి జలాల్లోంచి ఈరోజు బురద నీరు వచ్చేటువంటి స్థాయికి తీసుకొని వచ్చింది ప్రభుత్వం. ఈ పరిస్థితుల్లో ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తే తప్ప ప్రభుత్వం దిగిరాదు, ఇక్కడ ఆగాల్సినటువంటి మైనింగ్ ఆగదు అనేటువంటి ఉద్దేశంతో ఈ ఇష్యూని గడిచినటువంటి కొన్ని రోజులుగా జరుగుతూ ఉంది. 2 రోజుల పాటు రిలే నిరాదీక్షలు చేశాం. ఈరోజు చలో పంచదారుల కార్యక్రమానికి ఈరోజు పిలుపునిచ్చాం. ప్రభుత్వం నిన్న మొన్న టెంపరీగా మైనింగ్ ఆపుతూ ఉత్తర్వులు ఇచ్చింది. మొన్ననే రిలే నిరాదీక్షలు జరిగినప్పుడు కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించాం, టెంపరీ స్టాపేజ్ దానికి ప్రజలు ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. ఈ పవిత్రమైనటువంటి పంచదారుల కొండ దాదాపు 25 నుంచి 30 కిలోమీటర్ల రేడియస్ ఉన్నటువంటి ఈ కొండ వేల కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు, కొన్ని 100 లారీలు తిరుగుతున్నాయి. 10 లారీలకి ఒకటే నెంబర్ ఉంటుంది. ఒకే మైనింగ్ బిల్లుతో 100 లారీలు తిరుగుతుంటాయి. నీకింత 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 అని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు పంచుకుంటారు. చివరికి రేపు 5 సంవత్సరాల పదవీ కాలం అయిపోయిన తర్వాత ఎవరు సొంత ఊరికి వాళ్ళు పోతారు. సీఎం రమేష్ పూర్తి పేరు కూడా తెలియదు ఎవరికి. సీఎం రమేష్ అట అని. సీఎం రమేష్ అంటే ఒక కరప్ట్ మ్యాన్ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒక క్యాపిటలిస్ట్ మ్యాన్, ఒక కార్పొరేట్ మ్యాన్, ఒక కమిషన్ ఏజెంట్ అయిన
ఒక లాబీయిస్ట్ అటువంటి వ్యక్తిని తీసుకుని వచ్చి ఇక్కడ ప్రాతినిధ్యం వహించేటువంటి దానికి అవకాశం ఇస్తే ఈ ప్రాంతాన్ని దోచు తినేటువంటి కార్యక్రమం, అత్యంత పవిత్రమైనటువంటి ఆ ధర్మలింగేశ్వర స్వామి వారి ఆలయ ప్రతిష్టని దెబ్బతీసేటువంటి కార్యక్రమం చేశారు. ఈరోజు ఆ శివుడు, ఆ పరమశివుడు తాలూకా ఆశీస్సులు పోరాటం చేసేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, ఈ నాయకులకి, ప్రజలకి అందరికీ ఉన్నాయి. తప్పకుండా పోరాటం చేస్తాం. వీరు చేసేటువంటి అవినీతి కార్యక్రమాల్ని, వీరి అహంకారాన్ని రేపు ఆ పరమశివుడు మూడో కన్ను తెరిస్తే భస్మమైపోతుంది ఈ కూటమి ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మైనింగ్ జోన్ గా ప్రకటించి జీవో విడుదల చేయాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే హిందూ ధర్మ పరిరక్షకులు, ఈ ప్రాంత ప్రజల తాలూకు డిమాండ్ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. నిన్న డిఆర్సీ జరిగింది. డిఆర్సీ జరిగితే డిఆర్సీలో సంబంధించినటువంటి శాఖ మంత్రి, ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రి, స్థానిక శాసనసభ్యులు అందరూ కలిసి కూర్చొని ఇది నో మైనింగ్ జోన్ గా ఆలోచన చేస్తున్నాం, దీని మీద ప్రకటన చేస్తాం అనేటువంటి మాట చెప్తారు. మీరు ఆలోచనలు చేయడాలు, ప్రకటనలు చేయడాలు, మీ నోట్లోంచి వచ్చేటువంటి ఏ మాట కూడా ఏ రోజు నిజం కాదు. మీ నాయకుడి దగ్గర నుంచి, మీ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రుల దగ్గర నుంచి, రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రజాప్రతినిధుల వరకు మీరు ఏ మాట చెప్పినా మాట మీద నిలబడడం అనేటువంటిది ప్రజలందరికీ తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం జీవో విడుదల చేయాల్సిందే. అంతవరకు ఈ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కొండకి అండగా నిలబడుతుంది. ఇక్కడి నుంచి తట్ట మట్టి కూడా పోనివ్వం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాను. దీని అంతటికి కారకులు ఎవరు? సీఎం రమేష్. ఆయన సొంత పిఏని బినామీగా పెట్టి విజయ్ కుమార్ నాయుడు అనేటువంటి వ్యక్తిని తన సొంతూరు అయినటువంటి ఎర్రగుంటల నుంచి తీసుకొని వచ్చి ఆయన పేరు మీద 2.5 హెక్టార్లు లీజ్ ఇప్పించి 60 రోజుల్లో 60 అడుగులు తవ్వేశాడు. తవ్వేసి ఈరోజు నిన్న అనకాపల్లి వస్తే దాని మీద స్పందించడు, మాట్లాడరు, ప్రభుత్వం మాట్లాడదు. ఈ ప్రాంతానికి సంబంధం లేదు, ఈ ఊరికి సంబంధం లేదు, ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధం లేదు. ఎక్కడో రాయలసీమ నుంచి వచ్చి ఓ జాతీయ పార్టీ నుంచి సీటు తెచ్చుకున్నాడు. ఆ రోజే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా హెచ్చరించాం, అప్రమత్తంగా ఉండమని చెప్పి కోరాం. ఈ ప్రాంతం సరిహద్దులు తెలియవు, నియోజకవర్గ సరిహద్దులు తెలియవు, అప్రమత్తంగా ఉండండి, మన ప్రాంతంలో వనరులను దోచుకోవడానికి వస్తున్నారు అనేటువంటి మాట చెప్పినప్పటికీ సరే, ప్రజాస్వామ్యంలో తప్పదు కాబట్టి వారికి అవకాశం ఇచ్చారు, ఓట్లు వేశారు, ఎంపీ అయ్యారు. చేతకంతనంగా చూస్తే ఈ ప్రాంతంలో ప్రజల్ని భయపెడతాం. ఇందాక సోదరులు చెప్తా ఉన్నారు, సీసీ కెమెరాలు పెట్టారు, ఎవరన్నా వస్తే నీ సంగతి తేల్చేస్తామన్నారు. భయాన్ని చేతకంతనంగా దయచేసి పరిగణించొద్దు. హరహర మహాదేవ శంభో శంకర అనేటువంటి ఒక్క నినాదం చాలు మిమ్మల్ని మట్టి కనిపించడానికి, మీ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ పోరాటం ఇంతటితో ఆగదు. మీ జీవో నో మైనింగ్ జోన్ గా విడుదల చేసేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటది. అంతవరకు ఈ ప్రజల పక్షాన, హిందూ ధర్మ పరిరక్షకుల పక్షాన అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. ఈ సనాతని స్టార్స్ ఏమైపోయారు? తిరుపతి లడ్డు గురించి మాట్లాడి ఒక తప్పుడు ప్రచారం చేసినటువంటి వ్యక్తులు, గుడిమెట్లు కడిగినటువంటి వ్యక్తులు ఈ రోజు ఏమైపోయారని అడుగుతా ఉన్నాం. తప్పకుండా వీరందరూ నోరు తెరవాలి, మాట్లాడాలి, దీని మీద స్పందించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ, ఆఖరిగా నో మైనింగ్ జోన్ గా ప్రకటించేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొనసాగుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.